ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నోట్ చేసుకోండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. నాతో కూడా కలిసి మీరు కూడా చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు వాగ్దానము, నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి తోడుగా ఉండటం అనే ఆలోచన మీకు వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇంత నష్టపోయాం, మరి దేవుడు మనకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నావా? హగ్గయి అనేటువంటి ఒక దైవజనుడి ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని ఆనాటి ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు పంపిస్తూ ఉన్నటువంటి మాట ఇది. ఎందుకంటే వారక్కడ ఇశ్రాయేలీలు మరి సొలొమోను ద్వారా అద్భుతమైన మందిరము కట్టబడింది ఇజ్రాయెల్ దేశంలో. మొట్టమొదటిగా దేవాలయము దావీదు అన్నీ సమకూరిస్తే దేవాలయాన్ని కట్టినవాడు సొలొమోను. సొలొమోను కట్టిన దేవాలయం మీద పెద్ద శోధన వచ్చి పడింది. ఆ దేశం మీద యుద్ధం జరిగి ఆ యొక్క మందిరము కూల్చబడింది. ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారము, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, విలువైనవన్నీ కూడా ఆ వస్తువులన్నిటినీ మరి యుద్ధము చేసి జయము పొందిన వారు పట్టుకెళ్ళిపోయారు. బాగా ఆలోచన చేయండి. వారు తరమబడ్డారు, చెరకెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి వారు ఇశ్రాయేలీలు సమకూర్చబడ్డారు. సమకూర్చబడిన తర్వాత మన జీవితంలో మనం చాలా కోల్పోయాం, మనకి ఇంత అన్యాయం జరిగింది, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం చెర అనుభవించి 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా కట్టుకోవాలనుకున్నది ఏంటంటే దేవుని మందిరం కట్టుకోవాలని అనుకున్నారు. మొట్టమొదటిగా దేవుని మందిరం కట్టబడితే మన జీవితాలు బాగుంటాయని చెప్పి వారు మందిరం కట్టాలని అనుకుంటే వారికి సహాయం చేసేవారు ఎవరూ లేరు, ఏది కూడా లేదు. ఎందుకంటే వారే ఎక్కడో చెర అనుభవించి తిరిగి వచ్చారు. ఆ సమయంలో జెరుబాబేలు నాయకత్వం జెరుబాబేలు అలాగనే నెహెమ్యా వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించి ఎజ్రా ఈ పెద్దవాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హగ్గయి ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ దినము ఈ వాగ్దానం ద్వారా ప్రభు నిన్ను దర్శించేది ఏంటంటే, నీవు ఆస్తిని కోల్పోయావేమో, లేకపోతే స్నేహాన్ని కోల్పోయావా, సంతోషాన్ని కోల్పోయావా, ఆర్థికంగా ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోయావా, ఏది కోల్పోయినా నా జీవితంలో అన్నీ నష్టపోయాను, ఏ సంతోషం నాకు లేదు అని అనుకుంటున్నావు కదా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు హగ్గయి ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ ప్రార్థనా శక్తిని పరిచర్య ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మరలా తిరిగి నువ్వు కట్టబడతావు, నీ ద్వారా ఒక కొత్త నిర్మాణాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. నమ్మితే నువ్వు ఆమెనని 7 మార్లు చెప్పు. 1 2 3 4 5 6 7. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నది, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు తోడుంటే మనకి ఎన్ని శ్రమలున్నా సరే మన బ్రతుకు సింహాసనానికి దారితీస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హగ్గయి ద్వారా దేవుడు పంపించిన మంచి మాట. జెరుబాబేలు అక్కడ అందరూ కూడా పెద్దలందరూ ఉన్నప్పుడు దేవుని వర్తమానంతో వచ్చిన హగ్గయి ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి మాటను వారు నమ్మారు, భయభక్తులు కలిగి విశ్వసించారు కనుక వారు రెండో మారు
వారి దగ్గర ధనము లేదు, ఏమీ లేదు, కానీ ఆశ్చర్యకరంగా ఏ రోజుకి ఏది అవసరమో ఆ మందిరానికి వారు సమకూర్చుకున్నారు. అద్భుతముగా రెండోసారి దేవుని మందిరాన్ని నిర్మించేశారు. ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే నీ చేత బలమైన కట్టడము కట్టించబోతా ఉన్నాడు, నీ చేత బలమైన సాక్ష్యాన్ని చెప్పించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఏడుస్తూ ఉన్నావని, దుఃఖపడుతూ ఉన్నావని పరిశుద్ధాత్ముడు ప్రార్థనా శక్తిని ఈ ప్రోగ్రాం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బాధపడవలసిన పని లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కొత్త పనిని ప్రారంభించబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కోల్పోయి నన్ను ఏడుస్తున్నావా? అంత జీవితంలో నాకు అన్యాయం జరిగిపోయిందని ఏడుస్తున్నావేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీ దుఃఖాన్ని చూశాడు గనుక ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆత్మ ద్వారా ఘనమైన కార్యాలు ఈ సంవత్సరం నువ్వు చేయబోతూ ఉన్నావు. గొప్ప పనుల్లో అన్నింటిలో అడుగు ముందుకు వేయబోతున్నావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మాది గుడ్లూరు మండలం సన్నాస్పురం గ్రామం. మేము అక్కడి నుంచి వచ్చినాము. నా పేరు అరుణమ్మ, అమ్మాయి పేరు అఖిల. మా సాక్ష్యం ఏంటంటే, ఈ అమ్మాయికి 2 సంవత్సరాల నుంచి బాగలేదు, కడుపుల నొప్పి వచ్చింది. కడుపుల నొప్పికి ఎక్కడెక్కడో చూపించినాము కానీ ఎక్కడ తగ్గలేదు. ఎన్ని హాస్పిటల్లో తిప్పినాము కానీ తగ్గలేదు. ఎన్ని అంతరాలో వేయించినాము, ఎన్నో చేసినాము కానీ ఎక్కడా తగ్గలేదు. అప్పటికి ఈ అమ్మాయి చనిపోద్దని కొని చెప్పారు. కానీ మా అక్క ఒక ఆమె ఫలానా ఒంగోలు పోతే బాగా తగ్గిపోద్ది, అమ్మాయిని తీసుకుపోమ్మని మాకు చెప్పింది. మేము ఇక్కడికి తీసుకొచ్చినాక ఈ అమ్మాయికి ఫస్ట్ వారంలోనే అమ్మాయికి జ్వరం వచ్చింది. అమ్మాయికి జ్వరం వచ్చినాక ఏందయ్యా ఇక్కడికి తీసుకెళ్తే జ్వరం వచ్చింది, తగ్గిపోయిద్ది అని చెప్పి అన్నారు. కానీ ఏందయ్యా అని చెప్పని 3 రోజులకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వేసి రక్తం బాటలు మొత్తం తాపినాను. అమ్మాయి ఒంట్లో ఉన్న సైతాన్ అంతా వెళ్ళిపోయింది. అమ్మాయి ఒంట్లో సైతాన్ వెళ్ళిపోయి అమ్మాయికి జ్వరం తగ్గి, అమ్మాయి ఒంట్లో అనారోగ్యం తగ్గి ఆరోగ్యంగా ఉండి 3వ నెల కల్లా ఈ అమ్మాయికి ఒంగోలు హాస్పిటల్లో పిల్లలు కూడా పుట్టరు అని చెప్పారు. అమ్మాయి కడుపులో నొప్పి ఉండేసరికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి చేత ప్రార్థన చేయించిన తర్వాత ఈ అమ్మాయికి ఈ బాబు పుట్టాడు. ఈ అమ్మాయికి అనారోగ్యం తగ్గింది, ఆరోగ్యం బాగుంది. ఇదిగో ఈ బాబుకు 3వ నెల ఈ బాబు పుట్టాడు. దేవుని నామనికి స్తోత్రాలు. ఈసాయి గారికి వందనాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరి పేరు మేరీ కుమారి, వీరి భర్త పేరు బ్రహ్మయ్య. వీరు పిచ్చుకలపాలెం అనే గ్రామం నుంచి ఇక్కడ మన ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. ఆయన కూడా సంతానం లేదు. ఎన్నో హాస్పిటల్స్ అవి తిరిగారు, IVF అవి కూడా చేయించుకున్నారు. ఆయన కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. చాలా దగ్గర ప్రార్థన గది చేయించుకున్నారు, అయినా సంతానం కలగలేదు. ఇంకా వాళ్ళు పిల్లలు పుట్టరనుకుని వారి బంధువుల్లో ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు మేరీ గారు వారి అమ్మగారు ఇక్కడ ఒంగోలులో ప్రార్థన తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు అని చెప్పినప్పుడు వారు విశ్వాసంతో ఇక్కడ మన తైలాభిషేకానికి వచ్చారు. వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. వారు వచ్చిన మొదటి నెలకే దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత కన్సీవ్ అయ్యారండి. 20 సంవత్సరాల నుండి ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా జరగనిది దేవుని సన్నిధికి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మొదటి నెలకే వారు కన్సీవ్ అయ్యారు. 6వ నెల వచ్చేసరికి BP షుగర్ అవి అటాక్ అయినాయి. అప్పుడు చాలా భయపడి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన బట్టి 8వ నెలకి అవి కంట్రోల్ అయినాయి. ఇప్పుడు తనకి డెలివరీ అయింది.
బాబు పుట్టాడు. ఇప్పుడు బాబుకి 5వ నెల. దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలకి దేవుడు వీరికి గర్భఫలాన్ని ఇచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరి పేరు ఆశ, వీరి భర్త పేరు పద్మారావు. వీరు బొల్లాపల్లి అనే గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 4 సంవత్సరాలు అయింది. అయినా కూడా పిల్లలు పుట్టలేదు. వారి భర్తకి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండేది. అలానే తనకు కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, 3 నెలలకు ఒకసారి రావడం వల్ల పిల్లలు పుట్టడం వారికి ఇబ్బంది అయింది. అయితే వారికి తెలిసిన సహోదరి ఇక్కడ తైలాభిషేకానికి వస్తే పిల్లలు దేవుడు అనుగ్రహిస్తున్నాడని వారు చెప్పినప్పుడు విశ్వాసంతో ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకానికి వచ్చిన 5వ నెలకే దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారండి. ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చిన 5వ నెలకే తను కన్సీవ్ అయింది. ఇప్పుడు ఒక కుమార్తె పుట్టింది. వారు ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరి పేరు శిరీష. వీరు ఉప్పల్పాడు అనే గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేదు. హాస్పిటల్స్కి అది వెళ్తే కూడా నీటి బుడగలు ఉన్నాయి, అండం విడుదల అవ్వట్లేదు అని చెప్పారు. క్లీనింగ్ చేయాలన్నారు. అలానే వారు క్లీనింగ్ అది కూడా చేయించుకున్నారు, ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు, అది రిలీజ్ అవ్వట్లేదు. మీకు బయట నుంచి ఇంజెక్ట్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ వారు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో చెప్పి ప్రార్థన చేయించుకుంటే దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చినప్పుడు తను తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు వారి పట్ల కృప చూపించి తను కన్సీవ్ అయింది. కుమార్తె కూడా పుట్టింది. అలానే పాప కడుపులో ఉండగా ఆ పాపకి ముక్కు లేదు సరిగ్గా అని డాక్టర్స్ చెప్పారంటండి. అయినా ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ పాపకి చక్కటి ఆరోగ్యమైన బిడ్డని ఇచ్చారు దేవుడు. ముక్కు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. అలానే పాప పుట్టిన తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం, ఐసీలో పెట్టి వారం రోజులు ఉన్నారు. అప్పుడు కూడా ప్రార్థనలోనే రాసిన తర్వాత దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడు వీరి పట్ల చేసిన కార్యంకి దేవునికి మహిమ కలుగుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరు పులికొండ అనే గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తను గర్భవతిగా ఉన్నప్పుడు 8వ నెల 14 రోజులకే బాబు పుట్టడం జరిగింది. బాబు చాలా తక్కువ బరువుతో, 1 కేజీ కన్నా కొంచెం ఎక్కువ బరువుతో పుట్టాడు. చాలా అనారోగ్యంగా పుట్టాడు. ఐసీలో అది పెట్టారు. డాక్టర్స్ కూడా 99% బాబు బ్రతకడనే చెప్పారు. డాక్టర్స్ చెప్పినప్పుడు
వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉండడం బట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన నూనె రాసి ఇక్కడ సన్నిధిలో బాబును బట్టి సాక్ష్యం చెప్పుకుంటానని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఆ బాబుకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, స్వస్థతనిచ్చారు. ఇప్పుడు ఆ బాబు సజీవ సాక్ష్యంగా మన ఎదుట దేవుడు నిలవబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వీరి పేరు మార్త, బల్లాపల్లి అనే గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె బ్లెస్సి. ఆ పాపకు పుట్టుకతోనే హార్ట్లో హోల్ ఉందని చాలా బాధపడుతుండేది. అనారోగ్యంతో అస్తమానం హాస్పిటల్స్కి అది తీసుకెళ్ళడం, ఎన్నో హాస్పిటల్స్కి తిప్పారు, గుంటూరు ఇదంతా కూడా తీసుకొని వెళ్ళారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. పాప ఎన్నో రోజులు బ్రతకదు అన్నట్టు వారు చెప్పారండి. చాలా బలహీనంగా ఉండేది. ఇక్కడికి తైలాభిషేకానికి తీసుకొని వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వారి విశ్వాసంతో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు ఆ పాపకి నోట్లో వేస్తూ వారు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉందని వారి తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరు సూజన్, మాది సొంత నూతలపాడు. నాకు వివాహమై 4 సంవత్సరాలు అయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. IVF చేసినా పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన శక్తి అభిషేకానికి వచ్చిన తర్వాత 7వ నెలలో నాకు కన్ఫామ్ అయింది. నాకు ఇప్పుడు పాప పుట్టింది. పాపకి 4వ నెల. నేను పాప పుడితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆ విధంగానే నేను దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తన పేరు ధనలక్ష్మి, లక్కవరం గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగిన సంవత్సరానికి అంటే పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే నీటి బుడుగులు ఉన్నాయి, పిల్లలు పుట్టడం కష్టమవుతుందని డాక్టర్స్ చెప్పారండి. వారి మేనత్కు కూడా చాలా సంవత్సరాలైనా పిల్లలు లేరు, అలానే తనకు కూడా అవుతుందేమో అని చాలా భయపడినప్పుడు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్తే వారు వచ్చి ఇక్కడ దైవజనులతో ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళారు. ఇదే తను దైవజనులకి చెప్పినప్పుడు దైవజనులు అన్నారు, నీకు పిల్లలు తప్పక పుడతారు, 2 పిల్లలు పుడతారు, వాళ్ళకి నేనే పేర్లు పెడతానని దైవజనులు ఆశీర్వదించి పంపించిన తను మొదటి నెలకే కన్సీవ్ అయింది. ఇప్పుడు బాబు పుట్టాడని తను సాక్ష్యం ఇస్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు.
భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. వందనాలు. నా పేరు అరుణ. నాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చి నాకు అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాక నాకు బాబు పుట్టాడు. ఇప్పుడు బాబుకు 3వ నెల. నాకు హాస్పిటల్లో చూయించుకుంటే గర్భసంచికి నీటి బుడకలు ఉన్నాయి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడ అన్నయ్య కాడికి వచ్చినాక నాకు గర్భసంచికి నీటి బుడకలు తగ్గినాయి. 7వ నెలలో మళ్ళీ ఆపరేషన్ అయ్యింది. 8వ నెలలో సగాన్ని డెలివరీ అయ్యాను. అమ్మ బాబు చనిపోతాడమ్మా అని చెప్పారు. ఐసీలో పెట్టారు. కానీ తండ్రి నువ్వు ఉన్నా, తండ్రి నా బిడ్డని బతికించనుకున్నాను. ఇక్కడికి వచ్చి నాకు అన్నయ్యకి చెప్పాము. అన్నయ్య ప్రార్థన చేశాడు. నా బిడ్డ ఇప్పుడు బాగున్నాడు. 3వ నెల నా బిడ్డ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరు విజయ్ కుమారి. నా భర్త పేరు దేవ సహాయం. మాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలైంది. పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నో మందులు వాడాము, అయినా కానీ ఫలితం లేదు. ఇసాకయ్య దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేసుకోగానే నాకు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు 5వ నెల. అలాగే నాకు చీకటి శక్తులతోటి ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. ఇసాకయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగానే విడుదల జరిగింది. నా జీవితంలో యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు. అలాగే ఇసాకయ్య గారు మా కోసం ప్రార్థన చేసినందుకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. మొదట పాప పుట్టిన తర్వాత 7 సంవత్సరాల వరకు మళ్ళీ పిల్లలు లేరు. వారి తల్లిగారు చెప్పడం వల్ల ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో చెప్పారు, ఇలా నాకు గర్భం నిలబడట్లేదు, పాప తర్వాత బాబు కావాలని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుంటే నీకు కుమారుడు పుడతాడని దైవజనులు ఆశీర్వదించి పంపించారు. వారు చెప్పిన విధముగా తనకు కుమారుడు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా కొన్ని బలహీనతలు వచ్చినప్పటికీ ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరు షైని. నా భర్త పేరు సత్బాబు అండి. మాకు 8 సంవత్సరాలు అవుతుంది వివాహం జరిగి. ఇక్కడ మా అమ్మమ్మ గారు ఇక్కడ ఒంగోలులో ప్రార్థన జరుగుతుందమ్మా ఇసాకయ్య గారు అని చెప్తారు పాస్టర్ గారు. ఆయన ప్రార్థన చేస్తే అంతా మీకు మంచి జరిగిద్ది, గర్భఫలం వచ్చిద్ది, వెళ్ళండి ఒకసారి అని చెప్పడం వల్ల మేము ఇక్కడ రావటం జరిగింది. ఫిబ్రవరిలో వచ్చామండి. చెప్పినప్పుడు నేను మామూలుగా ఏముందిలే ప్రార్థనే కదా, ఎక్కడ చేసుకున్నా ఏముందిలే అని అనుకున్నాను. కానీ పదే పదే చెప్పడం వలన ఒకసారి వెళ్ళొస్తే ఏమవుతుంది అన్నట్టుగా వచ్చాము మేము.
దేవుడు ఇక్కడికి రావడం వల్ల నన్ను నా భర్తను దీవించి ఆశీర్వదించి మాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి. నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, వాటి వల్ల ఇది కాంతి కేవలం ప్రార్థన ద్వారా జరిగింది. నన్ను ఈ రీతిగా సాక్షిగా నిలబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా క్షేమంగా ఉండాలని, నా డెలివరీ అంతా యేసు నామంలో అంతా మంచిగా జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దీనికి సంబంధించిన సమస్త మహిమా ఘనత ఆయనకే చెల్లించుకుంటూ నేను నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.